100 మంది కన్యల తల నరికిన సుల్తాన్. అది పర్షియా దేశం. ఆ రాజ్యంలో సుల్తాన్ ఏది చెప్తే అదే శాసనం. సుల్తాన్కి ప్రజలు అంటే చాలా గౌరవం. అలాగే ప్రజలు కూడా సుల్తాన్ చేసే మంచి పనులను ఎంతో మెచ్చుకునేవారు. అలాంటి రాజ్యంలో వారు ఉన్నందుకు ఎంతో గర్వపడేవారు. అలాంటి సుల్తాన్ 100 మంది కన్యల తలల్ని ఎందుకు నరికాడు? మంచివాడు, విధేయుడు అయిన సుల్తాన్ ఎందుకలా మారిపోయాడు? తెలియాలంటే ఈ ఎపిసోడ్ వినాల్సిందే. పర్షియా రాజ్యంలో సులేమాన్ అనే సుల్తాన్ ఎంతో మంచివాడు. శత్రువులు కూడా ఆయన్ను చూసి వణికిపోయేంత వీరుడు కూడా. అలాంటి సుల్తాన్ దగ్గర హసన్ అనే సైన్యాధిపతి ఉండేవాడు. సుల్తాన్ మాటంటే అతనికి వేదవాక్కు. ఒకరోజు సుల్తాన్ వేటకు వెళ్లి అక్కడ సొమ్మసిల్లిపోతాడు. అప్పుడు ఒక పేదింటి అమ్మాయి అయిన మెహరున్నీసా వచ్చి అతనికి సపర్యలు చేస్తుంది. ఆమె సేవలకి, ఆమె అందానికి సుల్తాన్ ఫిదా అయిపోయి ఆమెను పెళ్లి చేసుకుని నగరానికి తీసుకుని వస్తాడు. అప్పట్నుంచి సుల్తాన్ ఆమె ప్రేమ మత్తులో మునిగిపోయి రాజ్యాన్ని పట్టించుకోడు. సైన్యాధిపతి అయిన హసన్ అన్ని కార్యాలు చూసుకుంటూ ఉంటాడు. ఇలా చాలా కాలం గడిచిపోతుంది. సులేమాన్ సుల్తాన్ మాత్రం మెహరున్నీసా మోజులో పడి అంతఃపురానికే పరిమితమైపోతాడు. నిత్యం మత్తిలో మునిగి తేలుతూ ఆమె ప్రేమ కిక్కులో ఉండిపోతాడు. ఎన్నిసార్లు వచ్చి హసన్ చెప్పినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఒకరోజు శత్రువులు పొంచి ఉన్నారని, రాజ్యాన్ని ఏ క్షణమైనా ఆక్రమించబోతున్నారని తెలిసి అంతఃపురం నుంచి బయటికి వస్తాడు సుల్తాన్. ఆ రావడమే శత్రువులని పొలిమేర నుంచి తరిమి కొడతాడు. రాజ్యపాలనలో మునిగిపోతాడు. మెహరున్నీసాని అస్సలు పట్టించుకోడు. దీంతో ఆమె సుల్తాన్ విరహాన్ని తట్టుకోలేకపోతుంది. ఆమె మందిరంలోని సేవకుడికి ఆకర్షితురాలైపోతుంది. ఆ సేవకుడు, ఆమె సరసాల్లో మునిగిపోతారు. ఇది తెలిసి సుల్తాన్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. బేగంకి మరణదండన విధిస్తాడు. ఆమె క్షమించమని కాళ్ళు పట్టుకున్నా సరే కనికరించడు. హసన్ కూడా సుల్తాన్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా సుల్తాన్ ఆమె తలను నరికి వచ్చి నాకు చూపించమని ఆజ్ఞ వేస్తాడు. దీంతో సేవకులు మహారాణి బేగంని తీసుకుని ఊరి చివర ఆమె తలని నరికివేస్తారు. ఆ తలని తీసుకొచ్చి సుల్తాన్కి చూపిస్తారు. అప్పటికి సుల్తాన్ మనస్సు ముక్కలైపోతుంది. పిచ్చివాడైపోతాడు. మెహరున్నీసా కోసం కలవరిస్తూ ఉంటాడు. స్త్రీలంటే ద్వేషం పుట్టుకు వస్తుంది. ప్రతి అమ్మాయి కూడా ఇలాంటిదే అన్న భావన కలుగుతుంది. దీంతో సైన్యాధిపతి హసన్ని పిలిచి ప్రతిరోజు ఒక కన్యను తీసుకుని రమ్మని చెప్తాడు. ఆ కన్యను వివాహం చేసుకుని ఆ రాత్రి ఆమెను అనుభవించి మరుసటి రోజు ఆమె తలని నరికేయమని ఆజ్ఞాపిస్తాడు. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా సుల్తాన్ విలన్గా మారిపోతాడు. ప్రజలందరూ కూడా వారి ఇంట్లో అమ్మాయిల్ని సుల్తాన్ కంటపడకుండా, హసన్ కంటపడకుండా వేరే ఊరికి పంపించేస్తూ ఉంటారు. మార్గం మధ్యలో సైనికులు అడ్డగించి వారిని తిరిగి ఇళ్లకి పంపిస్తారు. ప్రజలందరూ కూడా చేసేదేం లేక ఈరోజు మా కూతురు బాగుంటే చాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇలా 100 రోజులు గడుస్తాయి. 100 మంది కన్యల తలల్ని నరికించేస్తాడు సులేమాన్. సైన్యాధిపతి హసన్ మాత్రం చనిపోయిన కన్యలను పేద ఇంటి నుంచి తీసుకుని వస్తూ ఉంటాడు. అందుకోసం వారికి ధనం ఇస్తూ ఉంటాడు. కాని హసన్ ప్రజల్లో మాత్రం చెడ్డ పేరునే తెచ్చుకుంటాడు. సుల్తాన్ ఆజ్ఞనే పాటిస్తున్నానని, తాను నిమిత్రమాత్రుడే అని చెప్పినా కూడా ప్రజలు పట్టించుకోరు. ప్రతిరోజు ప్రజలతో తిట్లు తింటూనే కన్యలను సుల్తాన్ మందిరానికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఒకరోజు సైన్యాధిపతి ఎంత వెతికినా కూడా ఒక్క కన్య కూడా కనిపించదు. సుల్తాన్ అంతరంగిక మందిరం నుంచి ఉద్యానవనానికి వస్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు ముంతాజ్. ఆమె అందాన్ని చూడగానే సుల్తాన్కి మతిపోతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆమె సైన్యాధిపతి హసన్ కూతుర్ని అని, నా పేరు ముంతాజ్ అని చెప్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న హసన్ పరుగు పరుగున రాజ్యానికి వస్తాడు. సుల్తాన్తో
పెళ్లికి సిద్ధపడినందుకు ముంతాజ్ని తిడతాడు. కాని ఆమె తన తండ్రికి ధైర్యం చెబుతుంది. ఇంతకాలం సుల్తాన్కి ఎంతోమంది భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతమంది అమ్మాయిలను చంపినందుకు మీకు కూడా ఆ పాపం అంటుకుంది. అందుకే ప్రజల్ని సైతం మిమ్మల్ని నమ్మడం లేదు. ఇప్పుడు కన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు సుల్తాన్ మనసు మార్చగలను అనే నమ్మకం నాకు ఉంది అని తండ్రికి ధైర్యం చెప్పి ముంతాజ్ నిక్కాకి సిద్ధమవుతుంది. ఎప్పటిలాగానే సుల్తాన్ పెళ్లి చేసుకుని ముంతాజ్ని మందిరంలోకి తీసుకుని వెళ్తాడు. ఎలాగైనా సరే ముంతాజ్ సుల్తాన్ మనసు మార్చాలని అనుకుంటుంది. దానికి ఒక పథకం వేస్తుంది. ఈలోగా సుల్తాన్ మందిరంలోకి వచ్చి ముంతాజ్తో మాట్లాడతాడు. నీకు చనిపోతానని అస్సలు భయం లేదా అని అడుగుతాడు. దీంతో ఆమె సుల్తాన్తో ధైర్యంగా మాట్లాడుతుంది. జహాపనా, రేపు ఎలాగో నేను చనిపోబోతున్నాను. నాకు చనిపోతానని బెంగలేదు. పుట్టినవారు ఎవరైనా సరే ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదా. అందుకే నా ఆఖరి కోరికగా మీకు ఒక కథ చెప్తాను, వింటారా అని వినయంగా అడుగుతుంది. దానికి సరే అంటాడు సుల్తాన్. అప్పుడు ఆమె కథ చెప్పడం ప్రారంభిస్తుంది. ఎంతో ఆసక్తిగా సుల్తాన్ కథల్లో లీనమైపోతాడు. ఈలోగా తెల్లవారిపోతుంది. దీంతో కథ చెప్పడం ఆపేస్తుంది ముంతాజ్. మిగిలిన కథని పూర్తి చేయమని చాలా ఆసక్తిగా అడుగుతాడు సుల్తాన్. కాని ముంతాజ్ మాత్రం రాత్రికి మాత్రమే కథలు చెప్పాలని అంటుంది. దీంతో చేసేదేం లేక ఆమె మరణదండనని మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. ఇలా ప్రతిరోజు ముంతాజ్ ఒక కథని ఆసక్తికరంగా మలిచి తెల్లారే వరకు చెప్తుంది. తెల్లవారగానే కథని మధ్యలోనే ఆపేస్తుంది. అత్యంత ఉత్కంఠమైన కథలు, వాటిలోని పాత్రలోకి వెళ్లిపోయిన సుల్తాన్ ఆ కథలు వినకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతాడు. ఇలా 1000 రోజులు ముంతాజ్ 1001 కథలు చెప్తుంది. ఈ కథల్లోని నీతి వ్యాఖ్యలకి సుల్తాన్ కరిగిపోతాడు. ఆడవాళ్లు ఎంత గొప్ప వ్యక్తులో తెలుసుకుంటాడు. అందరు స్త్రీలు నమ్మకద్రోహం చేయరని, చాలా అమాయకులైన స్త్రీలు కూడా ఉంటారని కథల ద్వారా ముంతాజ్ తెలియజేస్తుంది. ఇప్పటి వరకు సుల్తాన్ ఎంత ఘోరమైన తప్పు చేశాడో తెలుసుకుంటాడు. ఆ 100 మంది కన్యలను క్షమించమని వేడుకుంటాడు. వాళ్ళ కుటుంబాల దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడి క్షమాపణ కోరతాడు. సుల్తాన్లో వచ్చిన ఈ మార్పుకి ప్రజలు ఎంతగానో సంబరపడిపోతారు. అలాగే సైన్యాధిపతి హసన్ కూడా తన కూతురు ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. సుల్తాన్ మారినందుకు చాలా ఆనందపడతాడు. ఇలా ముంతాజ్ చెప్పిన కథలు అన్నీ కూడా అరేబియన్ నైట్స్ కథలుగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇందులో ముంతాజ్ చెప్పిన అత్యంత ఆసక్తికర కథే ఈ అలీబాబా 40 దొంగలు. అసలు ఈ అలీబాబా కథేంటి? కట్టెలు కొట్టుకునే బీదవాడు ధనవంతుడు ఎలా అయ్యాడు? ఇందులో మార్చియానా తెలివితేటలేంటి అనే ఆసక్తికరమైన ఎన్నో విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.